ప్రతి ఒక్కరూ తమ జాతకరీత్యా రకరకాల రాళ్లను ధరిస్తూ ఉంటారు. అయితే ఈరోజు పగడాన్ని ధరించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. కాల్షియం కార్బోనేట్, మెగ్నీషియం కార్బోనేట్ల మిశ్రమమే పగడము. దీని హార్డ్నెస్ 3.5 ఉంటుంది. ఇది సముద్రంలో తయారవుతుంది. పగడము ఎరుపు, తెలుపు రంగులలో లభిస్తుంది. అల్జీరియా, టునీషియా, ఫ్రాన్స్, ఆఫ్రికా, జపాన్ దేశాల నుంచి లభిస్తుంది. ముఖ్యంగా జపాన్ నుంచి లభించే పగడమును ఉత్తమమైనదిగా పిలుస్తారు. కుజగ్రహానికి ప్రతీకగా పగడాన్ని ధరిస్తారు. ఉత్తమమైన పగడాలను శాస్త్రీయ పద్ధతులను అనుసరించి ధరిస్తే శుభం జరుగుతుంది. ఆచరించే ప్రతి పనిలోనూ విఘ్నాలు అన్నీ తొలగి విజయం లభిస్తుంది. పగడం అగ్ని నుంచి, ఆయుధాల నుంచి, క్రూర శత్రువుల నుంచి తగిన రక్షణ కలిగిస్తుంది. ఆకస్మిక ప్రమాదాల నుండి, గండాల నుండి తప్పించి క్షేమాన్ని కలిగిస్తుంది. పగడాన్ని ధరించడం వలన చాలా కాలంగా బాధిస్తున్న రుణబాధలు, జీవితంలో చీకట్లు తొలగిపోయి వివాహ విషయాలలో కలిగే ఆటంకాలు కూడా అంతరించి తొందరగా వివాహం అవుతుంది. కుజదోషం వల్ల దాంపత్య జీవితంలో సంభవించే కలతలు, పరస్పర గొడవలు, విడాకులు వంటి సంసార జీవితంలో ఇవన్నీ కూడా అంతరించి అన్యోన్య ప్రేమపూరితమైన జీవితాన్ని పొందుతారు. పగడాన్ని ధరించడం వలన తరచూ కలిగే అనేక ప్రమాదాలు, కలిగే నష్టాలు, పోలీసు కేసులు, ఇతర బాధలు, శరీరానికి సంబంధించే లివర్ వ్యాధులు, రక్తపోటు, జ్వరము, చర్మ వ్యాధులు, వ్రణములు, గడ్డలు, వాపులు, కీళ్ల బాధలు, జననేంద్రియాలకు సంబంధించిన రోగాలు అన్నీ కూడా నివారించబడతాయి. పగడాన్ని ధరించిన వారికి జీవితంలో నైరాస్యము, సోమరితనము అనేవి ఉండవు. సహనము, సాహసము కలిగి ఉంటారు. పోలీసు శాఖలో పనిచేసే వారికైతే పగడాలలో కూడా క్షత్రియ జాతి పగడం అని లభిస్తుంది. దాన్ని ధరిస్తే మంచిది. కేవలం ఉంగరం రూపంలోనే కాకుండా పగడపు పూసలను ధరించడం వల్ల కూడా కుజగ్రహ దోషాలేమైనా ఉన్నా అవి తొలగిపోతాయి. ఆరోగ్యము, దీర్ఘాయువు, సకల సౌఖ్యాలు లభిస్తాయి. పగడాన్ని ధరించేవారు 7 క్యారెట్లు గల దీన్ని ధరించడం శ్రేష్టం. త్రికోణాకారంగా ఉన్న పగడాన్ని ధరించడం వల్ల విశేష ఫలితాలు ఉంటాయి. నక్షత్రాకారంగా ఉన్న పగడాలు ధరించడానికి అంతగా పనికిరావు. పగడం చిన్నదైనా సరే దోషరహితంగా ఉండాలి. పగడాన్ని బంగారంతో గాని, వెండితో గాని, పంచలోహాలతో గాని చేయించుకుని ధరించవచ్చు. పగడాన్ని కృష్ణపక్షంలోని చతుర్దశి మంగళవారం కాని, కుజుడు మకర రాశిలో ధనిష్ట నక్షత్రం సంచారం చేసే సమయంలో గాని, ఒక మంగళవారం నాడు మధ్యాహ్నం 1 గంట నుండి 2 గంటల మధ్యకాలంలో దక్షిణముఖంగా కూర్చుని పగడాన్ని ఉంగరంలో బిగించాలి. ఆ తరువాత ఆ ఉంగరాన్ని ఒక రోజంతా నవధాన్యాల్లో ఉంచి, ఆ తరువాతి రోజున ఆవు పాలు, పెరుగు, ఆవు నెయ్యి, ఆవు పంచకము, గోమయముతో కలిపి 3వ రోజున సుగంధ ద్రవ్యాలతోడు ఎర్రచందనం నీళ్ల చేత రుద్రాభిషేకం జరిపించి శుద్ధి చేసిన తరువాత దీనిని ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఉంగరాన్ని ధరించేటప్పుడు గణపతిని, గురువులకు ధ్యానించి నమస్కరించి కుడి అరచేతి యందు ఉంగరపు వేలికి ధరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. స్త్రీలు మాత్రం ఎడమ చేతికి, అనామికా వేలికి ధరిస్తే శుభప్రదం. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ us. SRC ఆన్లైన్ కంపెనీ. స్వచ్ఛమైన ల్యాబ్ సర్టిఫైడ్ రుద్రాక్షలు, పూజా ఐటెమ్స్, వాస్తు ఐటెమ్స్ మరియు జాతి రత్నాలు లభించును. మా అడ్రస్ కైకుంఠైగూడెం మెయిన్ రోడ్ నియర్ టు అంకమ్మ టెంపుల్, డివిజన్ 1, ఖమ్మం. మొబైల్ నంబర్స్ 8179392893, 9133535199. Our WhatsApp number 9542727393. Website www.rudraksha.com. YouTube channel SRC TV. Facebook SRC Rudraksha. Instagram SRC Online. Twitter SRC Online. FB page SRC Quartz.